Hello everyone, welcome back to Kranti Ki YouTube channel. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ కి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. మెయిన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అనే పిల్లలకి అసలు ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చాలా డౌట్స్ ఉన్నాయి తెలంగాణ పేరెంట్స్ కి. అలాగే మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు 220, 230 వచ్చిన పిల్లలకి, 210 పిల్లలకి అసలు సీట్ వస్తుందా రాదా, అసలు ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ లో సీట్ వస్తుందా లేదా అని చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీకు ఈ కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీ రావడం కోసం మీరు ఫస్ట్ ఈ టోటల్ వీడియోని వాచ్ చేయండి. అండ్ తెలంగాణ పిల్లలకి అసలు ఏ స్కూల్స్ కి ఎలిజిబుల్, అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మనకి మొత్తం మీద, దీని గురించి వి విల్ డిస్కస్ అబౌట్. ఈ కౌన్సిలింగ్ లో ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, సైనిక్ స్కూల్స్ ఉన్న స్టేట్స్ వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సపోజ్ మీరు చూసుకుంటే ఏపీలో మనకు 2 స్కూల్స్ ఉన్నాయి. కోరుకొండ, కలికిరి, అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ చాలా మందికి 1:3 రేషియోలో మెరిట్ లో పిల్లలని మెడికల్ కి సెలెక్ట్ చేశారు. వాళ్ళకి డేట్స్ కూడా ఇచ్చారు. ఈ మెడికల్స్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు జరుగుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఓవరాల్ ఇండియాలో సైనిక్ స్కూల్స్ ఉన్న ప్రతి స్టేట్ లో వాళ్ళకి, లోకల్ స్టేట్ వాళ్ళకి మెడికల్స్ అనేది అవుతుంది. బట్ మనకేంటి అనంటే అసలు తెలంగాణ పిల్లలకి అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి నిన్న లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ వాళ్ళు. అది మేము లాస్ట్ వీడియోలో కూడా పెట్టాము. ఆ వీడియో తర్వాతనే మాకు చాలా, అసలు పేరెంట్స్ అనేది చాలా మంది మనకి మెసేజ్ చేస్తున్నారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు మా పాపకు సీట్ వస్తుందా, మా బాబుకి సీట్ వస్తుందా 220 మార్క్స్ అని. అయితే ఆ వీడియోలో ఏం చెప్పామంటే వాళ్ళకు అదర్ స్టేట్ కేటగిరీ కింద కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరికీ మెడికల్స్ అయ్యాక కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే అదర్ స్టేట్ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఏంటంటే మనం సైన్ ఇన్ అవ్వి కౌన్సిలింగ్ లో సైన్ ఇన్, ఆల్రెడీ మనం కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ కౌన్సిలింగ్ లో సైన్ ఇన్ అయ్యాక మనకి మన అవైలబిలిటీ స్కూల్స్ లలో మీరు 10 స్కూల్స్ ని ఆర్ 15 స్కూల్స్ ని, ఎన్నో స్కూల్స్ ని చూస్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇస్తుంది. ఆ స్కూల్స్ ని ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ ని బట్టి, మీ మెరిట్ మార్క్స్ ని బట్టి మెడికల్ కి పిలుస్తుంది. ఆ స్కూల్లో మీరు మెడికల్ కి వెళ్లాల్సి వస్తుంది. దీనికంటే ముందు అసలు మెయిన్ పేరెంట్స్ కి అనేది స్కూల్స్ గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను ఐఎమ్ షోయింగ్ ద గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్. హియర్ ఇక్కడ టోటల్ గా ఉన్న ఈ 33 సైనిక్ స్కూల్స్ అనేది తెలంగాణ పిల్లలకి నాన్ లోకల్ కేటగిరీయే, నాన్ లోకల్ కేటగిరీ. ఇక్కడ ఫస్ట్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, అంబికా నగర్. ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫెన్స్ జనరల్ టోటల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫెన్స్ టోటల్. బాయ్స్ కేటగిరీ. ఇప్పుడు బాయ్స్ లో హోమ్ కోటాలో ఈ అమరావతి నగర్ లో 68 ఉన్నాయి. ఈ 68 లో ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ 19, డిఫెన్స్ 8, జనరల్ 26. అండ్ అదర్ స్టేట్స్ లో ఉన్న బాయ్స్ కి, అదర్ స్టేట్స్ లో ఉన్న బాయ్స్ కి ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 9, డిఫెన్స్ 4, జనరల్. దీంట్లో ఏదైతే ఈ కాలం ఉంది కదా అదర్ స్టోర్స్, బాయ్స్ లో బాయ్స్ అందరూ ఈ మొత్తం స్కూల్లో ఉన్న వీటికి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సిలింగ్. ఇక్కడ అదర్ స్టేట్ లో ఉన్న ఈ సీట్స్ కి మాత్రమే 32, 21, అండ్ యూ కెన్ గో ఫర్ ద కేటగిరీ వైజ్ కూడా. అలాగే గర్ల్స్ కి, గర్ల్స్ లో మన తెలంగాణ వాళ్ళు అదర్ స్టేట్ లో ఉన్న ఈ సీట్స్ కి ఎలిజిబుల్. గర్ల్స్ కి కామన్ గా అదర్ స్టేట్ లో 5 సీట్స్ ఉంటాయి. ఈ 5 లోకల్ లో కూడా 5 ఉంటాయి. డిఫెన్స్ కి ఒకటి, ఎస్సీ కేటగిరీకి ఒకటి, ఎస్టీ కేటగిరీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, జనరల్ కి ఒకటి. గర్ల్స్ లో ప్రాబ్లం లేదు. బాయ్స్ లో మాత్రం కేటగిరీ వైజ్ ప్రతి స్కూల్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. సపోజ్ ఒకవేళ తెలంగాణ మీ పిల్లలకి 270 అలా వచ్చాయి తెలంగాణ స్టూడెంట్స్ కి, మీకు కలికిరి, కోరుకొండలో కావాలి అని అంటే కలికిరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎస్సీలో 4 అదర్ స్టేట్ కి, అండ్ ఎస్టీ 2, అండ్ ఓబీసీ 8, 3 డిఫెన్స్, అండ్ నెక్స్ట్ హియర్ ఓసీ 5. టోటల్ 29 సీట్స్. ఈ 29 సీట్స్ కి ఓన్లీ తెలంగాణ వాళ్ళే ఎలిజిబుల్ కాదు,
టోటల్ ఓవరాల్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే నాన్ లోకల్ కోటా కింద. బట్ 270, 270 ప్లస్ 275 వరకి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కోరుకొండ, కలికిరిలో తెలంగాణ పిల్లలకి. అలా మీరు ఈ సీట్స్ అన్ని ఇది సీట్స్ ఆల్రెడీ ఇది మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ కౌన్సెలింగ్‌లో ఆల్రెడీ మనకి పెట్టారు. ఎక్కడంటే సీట్ మ్యాట్రిక్స్‌లో పెట్టారనమాట. మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్‌లో వెళ్లి కూడా చూసుకోవచ్చు. లింక్ ఇస్తాము మీ వీడియో కింద డిస్‌ప్లేలో మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అసలు ఎక్స్‌క్యూజ్ మీ మెయిన్ నెక్స్ట్ అసలు 10 స్కూల్స్ ఆప్షన్ ఇచ్చారనుకోండి. అసలేం పెట్టుకుంటారు? ఏ బేసిస్ మీద పెట్టుకుంటారు? దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది పేరెంట్స్ ఏమో డిస్టెన్స్‌ని చెక్ చేస్తారు. అంటే మనకి దగ్గరలో ఉన్న స్కూల్స్‌ని పెట్టుకుంటారు. కొంతమంది పేరెంట్స్ ఏమో నాకెక్కడైనా పర్లేదు నార్త్‌లో వస్తే బావుంటుందని నార్త్ స్కూల్స్‌లో ప్రిఫర్ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ టాప్ స్కూల్స్ ప్రయారిటీ వైస్ పెట్టుకుంటారు. మెయిన్ ఏంటి అంటే మీరు పెట్టుకున్న స్కూల్‌లోనే ఏదో ఒకటి మీకు మెరిట్ వస్తే ఎలిజిబుల్ ఉంటారు. అది కాబట్టి ఆలోచించి ఏ స్కూల్ పెట్టుకుంటారు అనేది ఆలోచించి పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీకు మీరు ఒకవేళ మీరు 10 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. లేకపోతే ఐదర్ 15 స్కూల్స్ ఛాన్స్ ఇచ్చారు. ఈ 15 స్కూల్స్‌లో ఏదో ఒక స్కూల్ మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి సైనిక్ స్కూల్ సొసైటీయే డిసైడ్ చేస్తుంది. ఇలా ఆప్షన్స్ ఉండవు. బట్ ఇక్కడ కూడా కౌన్సెలింగ్ అనేది 6 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక రౌండ్ ఇస్తారు. అందులో మీకు ఆ స్కూల్ నచ్చకపోతే మళ్ళీ మీకు ఏదైనా మెరిట్‌లో వస్తే ఇస్తారు. బట్ దట్ ఈస్ యాస్ మెడికల్ ఓన్లీ. ఫస్ట్ మెడికల్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. స్కూల్స్‌ని డిస్టెన్స్ చూసుకోండి. దాన్ని బట్టి ఈ వేకెన్సీస్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. గర్ల్స్‌కైతే ప్రాబ్లమ్ లేదు. ఎక్కడైనా ఓకే. కాబట్టి డిస్టెన్స్, అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ అనేది అవసరం లేదు గర్ల్స్‌కి. బట్ బాయ్స్‌కైతే అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ కేటగిరీలో ఎన్నెన్ని సీట్లున్నాయి, ఈ సీట్ మ్యాట్రిక్స్‌లో చూసుకొని దాన్ని బట్టి మీరు కౌన్సెలింగ్‌లో పెడితే సీటొచ్చే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 220 పిల్లలకి అసలు సీటొస్తదా? 230 సీటొస్తదా? అని మనకొక డౌట్. లాస్ట్ బిఫోర్ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు కౌన్సెలింగ్ ప్రాసెస్ వేరు. ఇప్పుడు కౌన్సెలింగ్ ప్రాసెస్ వేరు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే 10 స్కూల్స్‌నే తీసుకున్నారు. ఎగ్జిస్టింగ్ స్కూల్స్ 10 స్కూల్స్ పెట్టుకోమన్నాడు. 2024లో న్యూ సైనిక్ స్కూల్స్‌ని 10 పెట్టుకోమన్నారు. దాన్ని అలాట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏంటి? ఓవరాల్ 33 స్కూల్స్ పెట్టుకోమన్నారు. 67 ప్రైవేట్ స్కూల్స్‌ని పెట్టుకోమన్నారు. దాన్ని బట్టి అలాట్ చేశారు. దిస్ ఇయర్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అసలు మనకి కౌన్సెలింగ్ అనేది డిఫరెంట్‌గా మారింది. ఫస్ట్ మెడికల్ తర్వాత కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం అస్యూమ్ చేస్తే లాస్ట్ బిఫోర్ ఇయర్స్ చూస్తే 220, 230 పిల్లలకి నాన్ లోకల్‌లో కొంచెం లాంగ్‌లో వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు మనం ఆలోచిస్తే. హోప్ అనేది కౌన్సెలింగ్‌ని కొంచెం సరిగ్గా ఫాలో అయ్యి మెడికల్స్‌ని మంచిగా మెడికల్ వస్తే మాత్రం అది ప్రైవేట్ స్కూలా, సైనిక్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ఎగ్జిస్టింగ్ స్కూలా అని కాకుండా మెడికల్ వచ్చిన పిల్లలందరికీ మెడికల్ చేపిచ్చండి. ఎందుకంటే రేపు కౌన్సెలింగ్‌లో రౌండ్స్‌లో మనకి మారే అవకాశం ఉంటుంది. మనం లోకల్‌లో మెడికల్ వచ్చినా ఇప్పుడు లోకల్ పిల్లలు కూడా నాన్ లోకల్‌కి కూడా వెళ్ళొచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కౌన్సెలింగ్‌లో సీట్స్‌ని పెట్టేటప్పుడు ఎస్పెషల్లీ తెలంగాణ మన స్టేట్ పిల్లలకి ఒక 10, 15 డేస్‌లో కం కంపల్సరీ 10, 15 డేస్‌లో కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతది. కంపల్సరీ మీరు మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఏంటంటే అడ్మిషన్ అండ్ నెక్స్ట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలా స్కూల్స్ ఎలా పెట్టుకుంటాం అనే వీడియో కూడా చేస్తాము. అలాగే మా దగ్గర చ ఈ ఇయర్ వచ్చిన మార్క్స్ టాప్ స్కోర్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాము. అండ్ మీరు చూడొచ్చు. అడ్మిషన్స్ ఆల్సో నెక్స్ట్ ఇయర్‌కి అడ్మిషన్స్ అవుతున్నాయి. బ్రిడ్జ్ కోర్స్ కూడా స్టార్ట్ అయింది. ఆన్‌లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్. బ్రిడ్జ్ కోర్స్ కూడా ఉంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.